జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన 3 రాష్ట్రాలపైన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టారు. త్వరలోనే 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీంతో ఈ 3 రాష్ట్రాల్లో నెలకు 2 రోజుల చొప్పున ఆయా రాష్ట్రాల్లో అమిత్ షా గారు పర్యటించున్నారు. అంటే ఈ 3 రాష్ట్రాలలో ప్రతి నెల కూడా ఒక్కొక్క రాష్ట్రంలో 2 రోజుల చొప్పున అమిత్ షా గారు పర్యటనలు అయితే చేయనున్నారు. ఆ 3 రాష్ట్రాలు ఏమిటయ్యా అంటే బీహారు, పశ్చిమ బెంగాలు, తమిళనాడు, ఈ 3 అన్నమాట. సరే, మొదటగా బీహార్ విషయానికి వద్దాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ సంవత్సరంలో అక్టోబరు లేదా నవంబర్ నెలలో ఈ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. ప్రస్తుతం ఈ బీహార్లో భారతీయ జనతా పార్టీకు 74 సీట్లు ఉన్నాయన్నమాట. అంటే బీహార్లో అతి పెద్ద పార్టీగా బీజేపీనే అవతరించింది. అయినప్పటికీ ఈసారి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తమ బలాన్ని 100 స్థానాలకు పెంచుకోవాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకునింది. ప్రస్తుతం బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి. ఈ బీహార్ ఎన్డీఏ కూటమిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ, అలాగే చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇవి కాక మరొక 2 చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. మరో 7 నెలల సమయంలో బీహార్లో ఎన్నికలైతే జరగనున్నాయి. ఒక పక్క చూస్తేనేమో ఈ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో అసమర్థుడు. దీనివల్ల ఏంటంటే ఇక బీహార్ ఎన్నికల ప్రక్రియను అమిత్ షా గారు తన భుజానైతే వేసుకున్నాడు. ఈ క్రమంలోనే గత నెలలో బీహార్ వచ్చినటువంటి అమిత్ షా గారు మళ్ళీ ఈ నెలాఖరులో బీహార్ పర్యటనకైతే రానున్నారు. ఈ నెలాఖరున ఈ బీహార్లోని బుద్ధగయ, అదేవిధంగా ఈ బాగల్పూర్ ప్రాంతాల్లో సహా బీహార్ రాజధాని పాట్నాలో అమిత్ షా గారు పర్యటించున్నారు. ఈ 3 ప్రాంతాలలోని బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా గారు నేరుగా సమావేశం అవనున్నారు. ఎందుకంటే కింది నుంచే కదా మొదలైతే అదే మార్పు అనేది. మొదట ఏంటంటే గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో పార్టీ ఏ విధంగా ఉన్నది అనేది చూసుకోవాలా, అవునా కాదా? అలాగే బీహార్లో 80% మంది గ్రామీణ ఓటర్లు ఉండడంతో గ్రామీణ ఓటర్లను ఆకర్షించే ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. సరే, ఇక రెండవది చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో ఎట్లుంటుంది పరిస్థితి అనేది మీకు అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం అక్కడ అభినవ శూర్పణఖ అయినటువంటి ఈ మమతా బేగం ముఖ్యమంత్రిగా పనిచేస్తుంది. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండాలి. 2021 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు 215 స్థానాలు వచ్చినాయా. ఇకపోతే భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 77 స్థానాలు గెలుచుకునింది. ఇదే బీజేపీ. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఓట్ షేరు 40% వరకు ఉండాలి. ఎంత? 40%. ఈ ఓట్ షేర్ను 50%కి పెంచుకోవాలని, అదేవిధంగా హిందువుల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చి హిందూ ఓట్లను ఏకం చేయాలని చెప్పేసి అమిత్ షా గారు వ్యూహాలు అయితే రచిస్తున్నారు. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ మాసంలో జరిగే అవకాశం అయితే ఉండాలి. దీంతో పశ్చిమ బెంగాల్ పైన అమిత్ షా గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే పెడతారు. ఇందులో భాగంగానే ఈ నెల 14వ తారీఖు, అదేవిధంగా 15వ తారీఖుల్లో అమిత్ షా గారు కలకత్తా, అదేవిధంగా హౌరా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో పర్యటనలు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొదట అక్కడ కూడా బీహార్ లాగానే బూత్ స్థాయి కార్యకర్తలతో నేరుగా అమిత్ షా గారు సమావేశం అవనున్నారు. ఆ తర్వాత 2 భారీ బహిరంగ సభల్లో కూడా పాల్గొనున్నారనమాట. ఈ విధంగా ప్రతి నెలలోనూ 2 రోజుల పాటు ఈ పశ్చిమ బెంగాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక చివరగా 3వ రాష్ట్రమైనటువంటి తమిళనాడు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులో భారతీయ జనతా పార్టీకు 14% ఓట్ షేర్ వచ్చింది. మీకు తెలిసినో తెలీదో, తమిళనాడుకు పోతే అసలు బీజేపీ జెండా అనేదే కనపడదు. ఆ స్వామి, అసలు బీజేపీ జెండా కనపడదు. అట్టాడిది ఇప్పుడు తమిళనాడుకు మీరు పోండి, దీని అమ్మ కొడుకు యాడ చూసాం కానీ భారతీయ జనతా పార్టీ జెండాలు, కాషాయ ధ్వజాలు రెపరెపలాడుతూ ఉంటాయి. దానికి కారణం ఎందుకు తెలిసిన? ఆ మార్పుకి ఎవరు కారణమా? అన్నామలై గారు. అవునా కాదా? ఒకసారి చెప్పండి. సరే, ఈ మధ్యనే విడుదలైనటువంటి ఈ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా బీజేపీ గ్రాఫ్ 21% పెరిగినట్టు తెలుస్తుంది. అందుకే అన్నా డిఎంకే పార్టీ ఇప్పుడు బీజేపీతో చేతులు కలపడానికి సిద్ధపడుతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 10 మరియు 11వ తారీఖుల్లో అమిత్ షా గారు తమిళనాడులో పర్యటన అయితే చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా గారు మదురై,
చెన్నై, కోయంబత్తూర్లలో పర్యటించున్నారన్నమాట. ఈ పర్యటనలో భాగంగా అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామితో కలిసి చర్చలు అయితే జరుపుతున్నారు. ఈ ఒప్పందం ఎలాగూ కుదిరే అవకాశం ఉండడంతో ఇక వచ్చే తమిళనాడు ఎన్నికల్లో కనీసం 50 అసెంబ్లీ స్థానాలను గెలవాలని చెప్పేసి అమిత్ షా గారు లక్ష్యాన్ని అయితే నిర్దేశించారనమాట. ఇక తమిళనాడులో మొదటిసారి హిందుత్వ ఎజెండాతో ఈ ద్రవిడ పార్టీలను అయితే భారతీయ జనతా పార్టీ ఢీకొట్టాలనుకుంటుంది. తమిళ పార్టీలతో దీని అమ్మ కొడుకు ఏదైతే అదైందన్నట్టు తాడో పేడో తెలుసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మీకు అందరికి ఇంకో మాట చెప్పాలా, మొన్న ఈ మధ్య అన్నామలై గారు ఇట్లా అధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నారని చెప్పేసి ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతాడని, అన్నాడీఎంకేతో పొత్తులు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదని చెప్పేసి ఇట్లా రకరకాల ఊహాగానాలనే వచ్చినాయి. కానీ అన్నామలై గారు ఆయన తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసింది రాజకీయాల్లోకి రావడం కోసం, అదేవిధంగా ప్రజలకు సేవ చేయడం కోసం. అలాగే ఒక సరైన పార్టీని, మంచి పార్టీని ఎన్నుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నారు. ఆయన సెలక్షన్ అయితే సూపర్. అందుకు తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీ అన్నామలై గారికి సరైన ప్రాధాన్యతనైతే ఇచ్చింది. అందుకోసమే అన్నామలై గారు వాళ్ళు బీజేపీ పెద్దలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో, ఇప్పుడు మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఆ నమ్మకాన్ని నిరూపించుకునేలా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి తమిళనాడులో బీజేపీ గ్రాఫ్ అయితే అమాంతం పెంచేశాడు. అలాగే ఇప్పుడు ఆయన రాజీనామా కోణంలో కూడా ఏదో మనకందరికి కూడా తెలియనటువంటి ఏదో మ్యాజిక్ ఉన్నదని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వాళ్ళకి తెలియదా అన్నామలై అక్కడ ఎట్లా కష్టపడినాడు, ఏ స్థాయిలో బీజేపీ గ్రాఫ్ను పైకి తీసుకొచ్చాడు, ఇదంతా కూడా ఇప్పుడు ఈ విషయంలో కూడా ఏదో చాణక్యం దాగి ఉన్నదని చెప్పేసి విశ్లేషకులు అయితే బాగా భావిస్తారనమాట. మొత్తానికి ఏం జరగబోతుంది, ఏం చేయబోతారనేది చూడాలా. నాకు తెలిసియా ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారికి ఎట్లయితే డిప్యూటీ సీఎం ఎట్లయితే ఇచ్చినారో ఆ విధంగా అన్నామలై అయితే సీఎం అవుతాడు, లేదా డిప్యూటీ సీఎం అవుతాడు, లేకపోతే హోమ్ మినిస్టర్ అవుతాడు. దాంట్లో మాత్రం మార్పే ఉండదు. ఎందుకంటే మొన్న మోడీ గారు రామేశ్వరం పోయినాడు, అక్కడ కూడా ఈయన అన్నామలై గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఒక సోదరులాగా, ఒక బిడ్డలాగా చూసినాడు ఆయన. అంటే అంత ఆదరణ, అంత అభిమానం అయితే ఉండాలి అన్నామలై గారి పైన. ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో కష్టపడినాడు, ఆ పార్టీ కోసం కష్టపడినాడు, శ్రమించినాడు, పార్టీ గ్రాఫ్ను పైకి తీసుకొచ్చాడు, ప్రతి ఒక్కరిలో కూడా జాతీయవాద భావజాలాన్ని పెంపొందించాడు, హిందుత్వ భావజాలాన్ని పెంపొందించాడు. ఆయన నెట్ వదులుకుంటుంది పార్టీ, పిచ్చా ఏమన్నా, అవునా కాదా? మిత్రులారా, నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.